శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నా పేరు బాల్యపూలమ్మ. మాది పామ్నూరు విలేజ్, స్టేషన్ గన్పూర్ మండలం, జనగం జిల్లా. నాకిద్దరు కుమారులు, చిన్నపిల్లలు. అయితే నా భర్త 2009 డిసెంబర్లో 24 తారీఖు 24 తారీఖు పేపర్ కటింగ్ చనిపోయిండు. నా భర్త చనిపోయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది, ఎఫ్ఐఆర్ చేసిళ్ళు. కొండ సురేఖ వచ్చింది, రాజారం ప్రతాప్ వచ్చిండు, మాకు రాజయ్య డాక్టర్ కూడా వచ్చిండు, ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా వచ్చిండు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా దగ్గరికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది నా భర్త చనిపోయినప్పుడు. ఎందుకు వచ్చిండ్రంటే నా భర్త తెలంగాణ కోసము చాలా త్యాగం చేసిండు. ఏంటంటే నా భర్త పాలేరుగా పనిచేసేది, జీతం ఉండేటోడు. నా భర్త చిన్నపిల్లలని చూడకుండా, మరి ఇంట్లో కుటుంబం నేను పని చేస్తేనే గడుతుందని చూడకుండా కూడా ప్రతి ఉద్యమంలో వంట వార్పులలో పాల్గొన్నాడు. నా భర్త రాస్తారోకోలో పాల్గొన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్లో, బస్సులు ఆపేకాడ, ట్రైన్లు ఆపేకాడ ప్రతి ఒక్క దాంట్లో నా భర్త పాల్గొని ఉద్యమంలో టీవీ వార్తలు, న్యూస్లో ఎప్పటికీ వినేటోడు. తెలంగాణ వస్తుంది, సోనియా గాంధీ ఇస్తుందా లేదా అనేది ప్రతిదీ కూడా తెలంగాణ కోసం సంబంధించినవి టీవీ న్యూస్లో. అప్పుడు మాకు చిన్న టీవీ ఉండే, పాతది, అందులో ఊరికే టీవీ చూసేటోడు, వార్తలు వినేటోడు. నేను మరి పిల్లలు మనకి ఇట్లా ఊరికే ప్రతి మీటింగ్కు పాల్గొంటున్నావు, ప్రతి దాంట్లో పోతున్నావు, మనకేమొస్తుందంటే పిచ్చిదానానికి తెలియదు. మన తెలంగాణ మనకు వస్తే, ఆంధ్ర నుంచి వేరే మన తెలంగాణ మనకు వస్తే మన చాలా పేద కుటుంబాలు బాగుపడతాయి. మన నిధులు నియామకాలు మనకు ప్రతిదీ కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది. మన పిల్లల జీవితాలు కూడా బయటపడతాయి. యవనస్తులు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబులు వస్తాయి. మనకు చాలా బాగుంటుంది. తెలంగాణ మనది మనకు విభజించబడితే కూడా మనకు బాగుంటుంది. తెలంగాణ కోసం మనం ఎంతవరకైనా తెలంగాణ రావడం కోసం పోరాటం చేయాలని నాతో నాన్నటోడు. ఆయనే ప్రతిదీ అసలు ఆయన ఓన్ మీటింగ్ అంటే పాటలతోని కూడా, పాటలు పాడుతూ డప్పు కొడుతూ జనాలను తెలంగాణ కోసం మళ్లించడానికి ఆకర్షితులు అయ్యేటట్టుగా ఆయన పాటలు పాడి ఉద్యమంలో డప్పు వాయిస్తూ పాటలు పాడుతూ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో పాల్గొనేవాడు. అట్లా ఇక పురుగుల మందు తీసుకొని నా భర్త తెలంగాణ కోసం చనిపోయాడు. డిసెంబర్ 23 తారీఖు 2009లో చనిపోయినాక, నా భర్త చనిపోయినాక ఇక వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ అయింది, మన న్యూస్ వాళ్ళు వచ్చిండ్రు, సాక్షి వాళ్ళు వచ్చిండ్రు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చిండ్రు, పేపర్ పడ్డది, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయినాక ఇప్పుడు నా భర్త చనిపోయినాక కూడా మరి నా భర్త ఆశయం నెరవేరాలి. చిన్నపిల్లలు అయినప్పటికీ మా అమ్మ దగ్గర వదిలేసి నేను కూలినాలు చేసుకుంటూ చిన్నపిల్లల్ని చదివించుకుంటూ నేను నా భర్త ఆశయం కొరకు, నా భర్త కోరిక నెరవేరాలి, తెలంగాణ కోసం నేను కూడా పాట పాడాలి, ఎంత దూరమైన సిద్ధంగా నా భర్త కొరకైనా నేను వెళ్ళాలని నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళడం జరిగింది. 5-6 కుటుంబాలతోని మళ్ళీ అది లారీలు తీసుకుపోయిళ్ళు. పట్యాల కోట్ల కేసు వేయడం జరిగింది. ఫైల్లో మొదటి సంతకం అంటూ అందరూ భయపడ్డారు. ఇక్కడ అరెస్ట్ అవుతామో ఏమో, పిల్లలకు భార్యలకు కాకుండా పోతామో ఏమో, ఈ ఢిల్లీలో మనకేం తెలియదు కదా అని మా వాళ్ళు భయపడ్డా కూడా, ఇంత దూరం వచ్చినాం, ఈ పని చేయకుంటే ఎట్లా పోతాము, అయితాటు పోతిట్టు. వాళ్ళు చనిపోయినాక మనదేముంది, మనం కూడా ఇది ఒకటి చేసి చూడాలి. మనం వచ్చింది సాధించుకొని తిరిగి వెళ్ళాలి, కానీ ఉత్త చేతులతో పోతే బాగుండదని నేను ఫస్ట్ ఫైల్లో పట్యాల కోట్ల కేసు వేసినప్పుడు సోనియా గాంధీ మీద ఫస్ట్ ఫైల్లో సంతకం నాదే ఉంటుంది. నేను పెట్టినాక మా వాళ్ళందరూ పెట్టిళ్ళు. అప్పటి వరకు వాళ్ళు భయపడ్డారు. ఇక కేసు వేసినాక ఇంకెంతమంది చనిపోతే సోనియమ్మ నువ్వు తెలంగాణ ఇస్తావు, ఇంకెంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే నువ్వు తెలంగాణ ఇస్తావు, ఇంకెంతమంది శవాలు అయితే నువ్వు తెలంగాణ ఇస్తావని నేను సోనియా గాంధీ మీడియాలో మాట్లాడడం జరిగింది, న్యూఢిల్లీలో. అసలు నేను ప్రతి న్యూస్లో మాట్లాడినా, ప్రతి టీవీ 9లో మాట్లాడినా, ఢిల్లీలో కూడా. మమ్మల్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మేము ఉరికి బస్ ఎక్కినాం. నేను బస్ కింద పడతా అంటిని. చాలా ఎన్నో ఎదుర్కొన్నాం ఢిల్లీలో కూడా. మేము అక్కడ 4 రోజులు ఉండి ఇవన్నీ ఓకే చేసుకొని వచ్చినాం. మేము తిరిగి మళ్ళీ వచ్చేసినాం హైదరాబాద్. వచ్చినాక ఇప్పుడు నా భర్త ఇప్పుడు చనిపోయినాక నేను కూడా ప్రతి దాంట్లో
ఇప్పుడు రేణుకా చౌదరి తెలంగాణ కుటుంబాలకు ఇంతమంది చనిపోయినలా, వీళ్ళు నిజమైన అమరవీరులేనా అంటే, మేము రేణుకా చౌదరి మీద కూడా ఫైటింగ్ చేయడం జరిగింది. జరిగితే మమ్మల్ని బంజారాస్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు. ఆడికి కోదండరామ్ సార్ గారు వచ్చిండ్రు, శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు, అక్కడికి కొండ సురేఖ గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చిండ్రు, మమ్మల్ని విడిపియడం జరిగింది. దాని భాగంగా ప్రతి తెలంగాణ కోసము నా భర్త ఆశయం కొరకు, మన తెలంగాణ అభివృద్ధి కొరకు నేను కూడా పాల్గొనాలని ప్రతి దాంట్లో నేను పోని మీటింగ్ అంటూ లేదు. చనిపోయినాక కూడా నేను కూడా కంటిన్యూగా ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు నేను పోని మీటింగ్ అంటూ లేదు. ప్రతి ప్రెస్ మీటింగ్, ప్రతి టీవీ 9లో ప్రతి దాంట్లో నేను మాట్లాడిన మాటలు ఉంటాయి తెలంగాణ కొరకు. అయిపోయినాక ఇప్పుడు మరి తెలంగాణ వచ్చిపోయినాక అప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా చదువులేం లేవు, చిన్న పిల్లలు. అప్పుడు కూడా నాకు అంతగా ఎటు తిరగాలి, ఫైల్ ఎటు పెట్టాలి, ఏం చేయాలనేది రూల్ ప్రకారంగా రెవెన్యూ ఇప్పుడు ఎఫ్ఆర్ అయింది. ఇక నా పిల్లలు తను చనిపోయినప్పుడు, చనిపోయినాక 2 ఏళ్ళది ఈ ఫోటో. నా మా ఆయన చనిపోయినాక 2 ఏళ్ళది ఈ ఫోటో. అప్పటికి కొంచెం పెద్దగా అయింది. అప్పుడు పెద్ద అబ్బాయి 9వ సంవత్సరం, చిన్న అబ్బాయి 2 ఏళ్ళు మాత్రమే చనిపోయినప్పుడు. నేను ఈ 2 పిల్లల తర్వాత 10వ రోజు బాలంతను, అమ్మాయి పుట్టి చనిపోయింది వీళ్ళిద్దరి తర్వాత. 10వ రోజు బాలంతనే నా భర్తను నేను ఏమంటానో అప్పటి వరకు నేను అసలు చాలా విషాదంగా ఉండే మా కుటుంబం, చాలా బాధాకరమైన విషయం. అప్పుడు నేను ఎట్లా బ్రతికి బయటపడ్డా అంటే, నా భర్త చనిపోయినాక చాలా వరకు చాలా కష్టాలు ఎదుర్కొన్నా నేను. నా భర్త ఆశయం కొరకు నేను కూలి చేసుకుంటూ, నా పిల్లలను చూసుకుంటూ, ఇటు మీటింగ్లలో పాల్గొనడు. నేను పడని బాధ అంటూ లేదు, నేను తిరిగిన ఆఫీస్ అంటే నేను పోని మీటింగ్ అంటూ లేదు ఇప్పటి వరకు. నేను మరి నాకు అసలు ఎందుకు రాలో, నా దురదృష్టమో ఏందో నాకేం అర్థమైతే లేదు. కానీ అసలు నేను పడ్డ ప్రయాసానికి అసలు ఫస్ట్ నాకే రావాలంటారు మా కుటుంబాల వాళ్ళు కూడా. నువ్వు మాట్లాడిన మాటలకు ఎవ్వరు మాట్లాడకపోయేది, ప్రతి దాంట్లో నన్నే ముందు పెట్టేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకైనా దేనికైనా అసలు నీకే రావాల్సింది, నువ్వు ఎందుకు వెనకబడ్డావమ్మా అని అంటారు నన్ను. నాకు ఈ రూల్స్ ప్రకారంగా ఎట్లా పోవాలనేది తెలియక, మళ్ళీ చిన్నపిల్లలు అయి ఉండి మళ్ళీ నేను ఎక్కువ ఏం చదువుకోలేదు. ఇక సరే అని నేనేమో చేయలేదు ఆ ఫైల్ మీద. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఇగో ఇది సెక్రటరీ నుంచి వచ్చిన పేపరు. ఇది సెక్రటరీ నుంచి, నా భర్త చనిపోయింది తెలంగాణ కోసం సెక్రటరీ నుంచి వచ్చిన పేపర్ ఇది. ఇది ఆర్డీఓ, అది కలెక్టర్ నుంచి వచ్చిన పేపరు. నా భర్త చనిపోయిన దాని మీద ఆర్డీఓ ఇచ్చిన నాకు పేపరు. ఇగో నా భర్త తెలంగాణ కోసం చనిపోయినట్టుగా ఇది ఆర్డీఓ ఇచ్చిన పేపరు. ప్రతి ఒక్క పేపర్ ఉంది నా దగ్గర. తెలంగాణ కోసమే చనిపోయిండు అని చెప్పి ఏమైనా పేపర్లో ఏమైనా వచ్చిందా? ఏమైనా వచ్చి మీకు ఏమైనా వచ్చినాయి నాకు పేపర్, ప్రతి ఒక్క పేపర్ వచ్చింది నాకు. ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్క న్యూస్. సాక్షిలో పడ్డది, ఈనాడులో పడ్డది, ఆయనది ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే రోజు వచ్చి తెల్లారి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఇగో ఇది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ కాదు, అది డిసెంబర్ 2009. ఇది 23 డిసెంబర్ 2009. 9 టైం 12 గంటలు. గన్పూర్ స్టేషన్. గన్పూర్ స్టేషన్లో అప్పుడు డేవిడ్ రాజేసాయి గారు, ఆయన ఆయాంలో అయింది ఇది. పంచనామా పేపర్. పంచనామా పేపర్. పంచనామా ఒకసారి చూపండి వాళ్ళు. ఇగో జై కేసీఆర్ అంటూ